ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తెరలేపింది తెర తీసింది ఈ 400 కోట్లకే కాదు. మన అసెంబ్లీలో మా సభ్యులు అడిగినారు ప్రశ్న, ఇంకా ఏమేమి భూములు అమ్ముతారని. ఇదే బ్రోకర్ ఎవడైతే ట్రస్ట్ అడ్వైజర్ ఎవడో ఉన్నాడో వాడికే హెచ్ఎండిఏ భూములు కూడా అప్పచెప్పారు. 60,000 కోట్ల విలువ చేసే భూములు వాడికి అప్పచెప్పారు. సో దీనికి ఇక్కడితో అడ్డుకట్ట వేయకపోతే ఇంకొక 60,000 కోట్ల దోపిడీకి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆల్రెడీ స్కెచ్ చేసింది, తెర తీసింది, రెడీగా ఉన్నారు. ఇది మాది కాదు, కావాలంటే అసెంబ్లీ ఆన్సర్ కూడా నేను మీకు పంపిస్తాను, మీరు చూసుకోవచ్చు. 60,000 కోట్ల విలువ చేసే హెచ్ఎండిఏ భూములను కూడా ఇదే బీకన్ ట్రస్టీషిప్, అదే విధంగా ఆ ఫ్రాడ్ ట్రస్ట్ అడ్వైజర్ ఎవరు ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా మరి అప్పచెప్పి వాళ్ళ ద్వారా దోపిడీకి పాల్పడే ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. వి డిమాండ్ దట్ యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఆస్క్ ఆర్బీఐ టు ఇన్వెస్టిగేట్ దిస్ మ్యాటర్. వెంటనే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దిగాలి ఇందులోకి. సెబీ ఆల్సో షుడ్ ఫోకస్ ఆన్ దిస్. 100% ఈ బీకన్ ట్రస్టీషిప్ అండ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే సంస్థలని వెంటనే నిషేధం విధించాలి టిల్ ఫర్దర్ ఎంక్వైరీ. వి డిమాండ్ దట్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ దీస్ 2 ఏజెన్సీస్ అండ్ దీస్ 2 ఇన్స్టిట్యూషన్స్ బి సస్పెండెడ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ బికాస్ దే హావ్ కమిటెడ్ అ మ్యాసివ్ ఫ్రాడ్. అట్లాగే ఈ చట్టవిరుద్ధమైన బాండ్స్ ఏవైతే వీళ్ళు తీసుకొని 10,000 కోట్లు కుంభకోణానికి తెరదీశారో వాటిని కూడా ఆర్బీఐ వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.